ఆర్జే అనూష. ఈరోజు ప్లాస్టిక్ సర్జరీ గురించి తర్వాత ఇంకా చాలా విషయాలు మాట్లాడదామని చెప్పేసి ఆమోర్ హాస్పిటల్కి వచ్చేసాను. అండ్ మన ఆమోర్ హాస్పిటల్లో అయితే వీ హ్యావ్ డాక్టర్ అభినందన్ గారు. హలో సార్. హలో అండి. So Dr. Abhinandan Garu is a consultant plastic reconstructive and aesthetic surgeon. So ఆయన అడిగి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం అవేర్నెస్ తెచ్చుకుందాం. So your first question, what kind of work is done in division of plastic reconstructive surgeon here in Amor Hospital? యూజువలీ చంక్ ఆఫ్ ద వర్క్ మనకి ఇక్కడ వచ్చేది ట్రామా సర్జరీ అండి. సో ట్రామా సర్జరీలో వీ ఫాలో అన్ అప్రోచ్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. దీంట్లో మనము వెన్ పేషెంట్ హూ అండర్వెంట్ ట్రామా లైక్ ఇంట్లో పడడం కానీ యాక్సిడెంట్ కానీ ఆర్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ లేకపోతే ఫింగర్ కట్ ఇంజరీస్ ఫర్ ఎనీ రీజన్ ఏదైనా ట్రామా జరిగినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వేరియస్ స్పెషాలిటీస్ వాళ్ళని చూస్తాం. లైక్ ట్రామాలో యూజువలీ బోన్ ఇంజరీస్ ఉంటాయి, అలానే సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ అంటే స్కిన్, దాని కింద ఉండే నర్వ్స్, ఆర్టరీస్, టెండన్స్ ఇలాంటివన్నీ. సో ఈ సాఫ్ట్ టిష్యూ ఇంజరీ భాగాన్ని ప్లాస్టిక్ వాళ్ళం మేము చూస్తాము. ఆర్థోపెడిషన్స్ బోన్ రిలేటెడ్ వర్క్ చూస్తాము. సో బెస్ట్ రిజల్ట్స్ రావడానికి మనము ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ వాడతాం. అలానే ఫేషియల్ ట్రామా, ఫేషియల్ ఫ్రాక్చర్స్ అవన్నీ అయినప్పుడు యూజువలీ ప్లాస్టిక్ సర్జన్స్ ప్లస్ అప్పుడప్పుడు న్యూరో సర్జరీ హెల్ప్ తీసుకుంటాము. సో ఈ ట్రామా సర్జరీ ఇస్ ద చంక్ ఆఫ్ అవర్ ప్రాక్టీస్ హియర్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ క్యాన్సర్ రిలేటెడ్ సర్జరీస్, ఆంకోప్లాస్టీ అంటాము. అలానే థర్డ్ వన్ ఇస్ కాస్మెటిక్ సర్జరీస్, కామనెస్ట్ కాస్మెటిక్ సర్జరీస్ అని చేస్తాము. అలానే బర్న్స్ సర్జరీ, వీ హ్యావ్ అ బర్న్స్ ఫెసిలిటీ హియర్, సో వీ ట్రీట్ బర్న్స్ పేషెంట్స్ ఆల్సో. కూల్. సో మరి మీరు ఇప్పుడు చెప్పారు లైక్ ఇక్కడ క్యాన్సర్ వాళ్ళకి కూడా సర్జరీస్ ఇవి జరుగుతుంది అని చెప్పేసి. సో క్యాన్సర్ సర్జరీ ఇస్ యూజువలీ అంటే ఇప్పుడు ఆంకో సర్జన్స్ చేస్తారా లేకుంటే లైక్ క్యాన్సర్ సర్జన్సా? వాట్ ఈస్ దాట్ రోల్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ ఇన్ దిస్ క్యాన్సర్ అండి? So cancer has also become a multidisciplinary problem. So it is handled by a multidisciplinary approach. దాంట్లో ఏంటంటే క్యాన్సర్ సర్జన్స్ ఉంటారు, అలానే మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, అలానే ప్లాస్టిక్ సర్జన్స్ ఉంటారు. ఓల్డ్ కాన్సెప్ట్ ఏంటంటే జస్ట్ క్యాన్సర్ని రిమూవ్ చేయడం యాజ్ అ ట్రీట్మెంట్. సో అలా చేసినప్పుడు పోస్ట్ సర్జరీ వెన్ దే హ్యావ్ రికవర్డ్ ఫ్రమ్ క్యాన్సర్ వాళ్ళకు యూజువలీ ఏస్థెటిక్ ప్రాబ్లమ్స్ అంటే చూడడానికి బాగుండదు, ప్లస్ ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సపోజింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే కామనెస్ట్ మన టొబాకో చూయింగ్, స్మోకింగ్ వల్ల వచ్చే నోట్లో వచ్చే క్యాన్సర్ అంటే టంగ్ కానివ్వండి, మ్యాండిబుల్, అలాంటి వాటిలో వాళ్ళకి సర్జరీ చేశాక చూడడానికి చాలా ఇంప్రాపర్గా, సోషల్లీ అన్యాక్సెప్టబుల్గా అపియరెన్స్ ఉంటుంది ఆఫ్టర్ తీసేశాక. సో ఇక్కడ ప్లాస్టిక్ సర్జన్స్ ఆంకోప్లాస్టిక్ అప్రోచ్లో మేము తీసేసిన భాగాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తాం. అంటే ఒక టంగ్లో ఒక భాగం తీసేస్తే మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేయడం, జా తీసేస్తే జాని మళ్ళీ రీక్రియేట్ చేయడం. సో పోస్ట్ ఆపరేటివ్లీ వాళ్ళకు ఫంక్షన్ బాగుంటుంది, ప్లస్ చూడడానికి కూడా దే విల్ బి మోర్ యాక్సెప్టబుల్ ఇన్ ద సొసైటీ. సిమిలర్లీ బ్రెస్ట్ క్యాన్సర్లో మన పాతకాలంలో ఒక సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చాక బ్రెస్ట్ తీసేసాక దే విల్ ఫీల్ బయటికి వెళ్ళడానికి, సోషల్గా మూవ్ అవ్వడానికి వాళ్ళకు లోపల సైకలాజికలీ వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక సైడ్ ఫ్లాట్ చెస్టెడ్ ఉంటారు, ఒక సైడ్ నార్మల్ బ్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు అలా కాదు, మనము క్యాన్సర్ తీసేయడంతో పాటు రీక్రియేషన్ ఆఫ్ ద బ్రెస్ట్ కూడా చేస్తాం అనమాట. కడుపులోంచి ఫ్యాట్ ఒక ఫ్లాప్ తీసి ఇక్కడ వేయడం, లేకపోతే వెనకాల నుంచి ఫ్లాప్ వేయడం, అలానే ఈవెన్ నిప్పుల్ కూడా రీకన్స్ట్రక్ట్ చేసే అడ్వాన్స్మెంట్ ఉంది మనకు ప్లాస్టిక్ సర్జరీలో. సో హోలిస్టిక్ అప్రోచ్ అంటే మల్టీడిసిప్లినరీ కేర్తో మనం మళ్ళీ ఫామ్ని రీక్రియేట్ చేస్తాము, మళ్ళీ ఫంక్షన్ కూడా రీక్రియేట్ చేయడం. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ మోడర్న్ ఆస్పెక్ట్. సో అది మనం ఇక్కడ అమోర్ క్యాన్సర్ సెంటర్లో we have a multidisciplinary approach involving all the specialties. Perfect. So what are the commonest cosmetic surgery procedures? Cosmetic surgeries or beautification surgeries are very popular. So starting from head to toe we have a lot of procedures. Commonly చేసేవంటే hair transplant, blepharoplasty, nose job అంటాం, rhinoplasty, ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటే ఫేషియల్ రీజువినేషన్, నానో ఫ్యాట్ తీసుకొని ఫేషియల్ రీజువినేషన్ చేస్తాము. అలానే బ్రెస్ట్ సర్జరీస్, ఆగ్మెంటేషన్, రిడక్షన్, అలానే లైపోసక్షన్, అబ్డామినోప్లాస్టీ, ఇలా ఈవెన్ లైపోసక్షన్ హోల్ బాడీ, ఇలా ఎన్నో ఉన్నాయి, బాడీ కాంటూరింగ్, ఇలాంటివన్నీ ఉన్నాయి. దీస్ ఆర్ ద కామనెస్ట్ కాస్మెటిక్ ప్రొసీజర్స్ దన్ హియర్. సో వాట్ ఈస్ గైనకోమాస్టియా అండ్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ సర్? Gynecomastia is one of the commonest causes. It is the incidence of gynecomastia is rising.
సో కామన్ టర్మినాలజీలో గైనకోమాస్టియా అంటే మ్యాన్ బూబ్, అంటే మేల్స్లో కూడా బ్రెస్ట్ లాగా డెవలప్ అవ్వడం. సో దానికి కాజెస్ వచ్చి చాలా కాజెస్ ఉన్నాయి. ఇడియోపతిక్ కాజ్ ఉంది, మెడికేషన్స్, హార్మోనల్ చేంజెస్, ఇలాంటివి. సో వీ ఫస్ట్ ఇవాల్యుయేట్ ద పేషెంట్, అసలు ఎందుకు ఇలా డెవలప్ అవుతుంది, ఏమైనా కాజెస్ ఉన్నాయా, అండర్లైన్ కాజెస్, అవి చూసుకొని యూజువలీ ప్యూబర్టీ ఏజ్లో ఉన్న వాళ్ళకి వీ వెయిట్ ఫర్ సమ్ టైమ్, లైక్ స్పాంటేనియస్గా అదేమైనా తగ్గుతుందా. కానీ అడల్ట్స్లో వచ్చేసరికి అది యూజువలీ అలానే ఉంటుంది. సో దే ఆర్ అన్కంఫర్టబుల్ ఇన్ వేరింగ్ టీ షర్ట్స్ కానీ, అలా కొంచెం సోషల్ ఎంబారెస్మెంట్ ఉంటుంది. సో దానికి ట్రీట్మెంట్ వచ్చేసి చాలా సింపుల్, లైపోసక్షన్ అని చేస్తాం. సో స్కార్లెస్గా మనకు స్కార్ ఉండదు అసలు, ఆల్మోస్ట్ ఆ ఫ్యాట్ అంతా మనం సక్ చేసి బయటకు తీసేస్తాము. అండ్ గ్లాండ్ టిష్యూని కూడా తీసేస్తాం. సో చెస్ట్ ఇంకా కాంటూరింగ్, చెస్ట్ కాంటూరింగ్ కూడా చేస్తాము. సో ఇట్స్ ద కామనెస్ట్ ప్రాబ్లమ్ అండ్ సింపుల్ సొల్యూషన్. ఇట్ ఈస్ డన్ యాజ్ అ డే కేర్ ప్రొసీజర్. అంటే మార్నింగ్ ఫాస్టింగ్ వచ్చారంటే మనము సర్జరీ చేసేసి ఈవినింగ్ వరకు మనం తిరిగి ఇంటికి పంపించేయచ్చు. సో ఇట్స్ అ సింపుల్ సర్జరీ అండ్ a very rewarding surgery. Patients are very comfortable having their chest contoured and they are comfortable to wear whatever clothes they want. That is really nice, sir. So, can you please tell us about the breast aesthetic surgery? Yeah. Breast aesthetic surgery. Breast is a very important part of any woman's body, and people are nowadays wearing good clothes and they are showing off their body, well-toned body. So ఇదొక ఆస్పెక్ట్ బ్రెస్ట్లో. ఇంకొకటి, సమ్ పీపుల్ హ్యావ్ హ్యూజ్ బ్రెస్ట్ అండ్ ఇట్ విల్ కాజ్ సమ్ ఫంక్షనల్ ఇష్యూస్, లైక్ దే విల్ కాజ్ పెయిన్ ఇన్ ద షోల్డర్స్ అండ్ బ్యాక్, అలానే స్కిన్ ఇష్యూస్ ఇలాంటివి వస్తాయి. సో లార్జ్ బ్రెస్ట్ని రిడక్షన్ చేసి కరెక్ట్ చేయొచ్చు. అలానే సాగింగ్ బ్రెస్ట్ అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ కానీ, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, చేంజెస్ దట్ అకర్ ఇన్ ద ఫీమేల్ బాడీ, over time they will sag. So if people want correction for that, దానికి మాస్టోపెక్సీ అంటే బ్రెస్ట్ లిఫ్ట్ అనే సర్జరీ చేస్తాము. అలానే బ్రెస్ట్ సైజ్ ఒకవేళ స్మాల్ ఉంది అంటే, ఇఫ్ దే డిజైర్ టు ఆగ్మెంట్ ద సైజ్, ఐదర్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేసి ఇంక్రీజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెట్టేసి సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు. సో బ్రెస్ట్ అపియరెన్స్ని చాలా వేస్లో కరెక్ట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ బ్రెస్ట్ ఎస్థెటిక్ సర్జరీ. ఓకే, సో మీరు ఇన్ని సర్జరీస్ గురించి చెప్తున్నారు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు నో, అసలు ఆ ప్లాస్టిక్ సర్జరీ సేఫ్ అంటారా? Yeah. This is a very common question asked by many people, and it is a common notion in public that are plastic surgeries safe? So frankly చెప్పాలంటే every surgery has a little amount of risk with it. So ఏ సర్జరీ అయినా, సింపుల్ సూచరింగ్ కానివ్వండి, ఏదైనా లివర్ ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి, every surgery has some amount of risks. But our medical science has progressed to such a level that we can always minimize the risk by many methods, like in terms of anesthesia, in terms of critical care, ICU care, and surgical care during intra-op chese manam surgeries kaanivanni, magnification lo chestamu. So a lot of aspects lo we have conquered the unsafe territory and we are in the safe zone. So 100% I can tell you it is a very safe surgery. Many of the cosmetic surgeries are daycare procedures and they don't even require admission. So it's absolutely safe. It is as safe as any other surgery, and you can very well go ahead with any cosmetic surgery. Perfect. So tell me this, sir, like ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీ వైపు వెళ్తున్నాము అంటేనే మొత్తం ఒక కాన్ఫిడెన్స్తో వాళ్ళు వెళ్తారు. దెన్ హౌ డు వీ పిక్ దట్ కాస్మెటిక్ సర్జన్, లైక్ ఎట్లా? So nowadays there are so many people putting their hands into cosmetic surgery అండి. So how do we pick the correct surgeon? So ఇందులో ఇప్పుడే మీరు ముందు క్వశ్చన్ అడిగారు, how safe it is. So safety depends on many factors అండి, of which surgeon is the first thing. Surgeon ఎప్పుడు సేఫ్ ఉంటాడు when he is undergone the right training. So whenever you pick a cosmetic surgeon, you please do your research properly and see how qualified he is. You have a look at the qualifications he is having. There are many courses like diplomas ani, fellowships ani, like just memberships of aesthetic boards ani. So they are all not acceptable qualifications. So when you are picking a cosmetic surgeon, just have a look at his qualifications. Has he undergone
ఆఫ్టర్ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ ఆర్ డిఎన్బి జనరల్ సర్జరీ ఉంటుంది. అది అయినాక కూడా దర్ ఇస్ అ సూపర్ స్పెషాలిటీ 3-year కోర్స్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ, ఎంసీహెచ్ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ ఆర్ డిఎన్బి ఇన్ ప్లాస్టిక్ సర్జరీ. ఈ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. యూఆర్ కాన్ఫిడెంట్ దట్ హీఈస్ అ బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ అండ్ యూ కెన్ గో. అండ్ చిన్న చిన్న సెంటర్స్లో కాస్మెటిక్ సెంటర్స్ అని పెడుతూ ఉంటారు అక్కడ ఇక్కడ. దే డోంట్ హ్యావ్ ప్రాపర్ ఐసీయూ సెటప్, ప్రాపర్ అనెస్థీషియా మేనేజ్మెంట్. సో ఇవన్నిట్లో కూడా కొంచెం రిస్క్ పెరుగుతుంది. సో యూ షుడ్ గో టు ద రైట్ ప్లేస్ వేర్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్. యూ షుడ్ పిక్ ద రైట్ సర్జన్. దెన్ కాస్మెటిక్ సర్జరీ ఈజ్ వెరీ సేఫ్ సర్జరీ. పర్ఫెక్ట్. సో సార్ మీరు ఫస్ట్ స్టార్టింగ్ అన్నట్టు ఇక్కడ బర్న్స్ వార్డ్ అనేది మనకి ఫెసిలిటీ సర్వీసెస్ అన్నీ ఉన్నాయి అని చెప్పారు అమర్ హాస్పిటల్లో. దాని గురించి మాకేం చెప్తారు? Yeah, there are very few centers in the city which have one burns isolation unit andi. The biggest is Usmania Medical College. It's a tertiary care center. So private setup ko vachesar there are very few 3-4 centers unnai burns isolation. So in this area there is no hospital which has a burns isolation. So this is the first hospital which has a burns isolation facility and a plastic surgeon 24 hours available to take care. So having the burns facility, having the plastic surgeon, a nice ICU which is backed 24 hours by a critical care specialist. So ivanni very important factors to get the right outcome in burns. So ఈ ఏరియాలో అన్ని చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, అలానే చాలా రెసిడెన్షియల్ బెల్ట్ ఉంది. సో ఆల్ ద పీపుల్ కెన్ యాక్సెస్ విత్ కాన్ఫిడెన్స్ ద బర్న్స్ ఫెసిలిటీ అవైలబుల్ హియర్. Perfect. Thank you so much for your valuable awareness to our people, sir. Thank you so much. Thank you.